ఓకే. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం బ్లాగులు ఉంటాం కదా, బ్లాగులో మనకు ఫాంట్స్ ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు ఈరోజు టాపిక్లో మనం చూద్దాం. ఇది నా బ్లాగ్ అనమాట. ఇక్కడ నేను ఒక పోస్ట్ అయితే క్రియేట్ చేశాను. ఈ పోస్ట్లో ఉన్న ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఉన్న ఫాంట్స్ని అంటే ఇక్కడ ఉన్న తెలుగులో ఉన్న ఫాంట్ని నేను ఫాంట్ చేంజ్ చేయాలనుకుంటాను అనమాట. స్టైల్గా కనిపించేలా ఫాంట్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఏం చేస్తానంటే మనకి ఇక్కడ ఏ సింబల్ అని కనిపిస్తుంది కదా, ఫాంట్ టైప్ అక్కడికి వెళ్ళేసి మనకు ర్యాండమ్గా కొన్ని ఫాంట్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ డిఫాల్ట్ ఫాంట్స్ అనమాట. మనకి ఏం చేయాలంటే యాడ్ మోర్ ఫాంట్స్, మనకి ఇక్కడ చాలా లాంగ్వేజ్లలో దొరుకుతాయి అనమాట. మనకు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనకు ఏ ఫాంట్స్ కావాలనేది, మనకి ఏ లాంగ్వేజ్లో కావాలనేది మనకు ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలా. ఇక్కడ చూసారా, తమిళ్, తెలుగు, ఒరియా చాలా ఉంటాయి. నాకు తెలుగులో కావాలి. ఇప్పుడు ఈ ఫాంట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి అనమాట. సింపుల్గా ఈ ఫాంట్స్ మీద క్లిక్ చేసేస్తే మనకు చూడు పక్కన లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో యాడ్ అవుతున్నాయి కదా, ఇవన్నీ ఫాంట్స్ టైప్ అనమాట. ఎన్టీఆర్, మల్లన్న, ఇవన్నీ తెలుగులో ఫాంట్స్ అంటే స్టైల్స్, ఫాంట్ స్టైల్స్ ఎలా ఉండాలనేది. నేను ఇక్కడ ఉన్న మొత్తం ఫాంట్ని అయితే యాడ్ చేసేస్తున్నాను. మీరు ఈ బ్లాగు వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇక్కడ అక్కడ చూడవచ్చు ఎలా ఈ ఫాంట్స్ అయితే యాడ్ అయ్యాయో. ఇవన్నీ సెలెక్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ బ్లూ కలర్లో ఉన్న ఫాంట్స్ మొత్తాన్ని సెలెక్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు సెలెక్ట్ అని క్లిక్ చేసేస్తే మనకి ఇక్కడ ఫాంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నాకు ఫాంట్స్లో ఇక్కడ చూడండి రామభద్ర, హిందూ, గుంటూరు, ఇవన్నీ తెలుగు ఫాంట్స్ అనమాట. ఇప్పుడు యాడ్ చేసినవి. దీన్ని ఇప్పుడు నేను ఎలా చేంజ్ చేస్తాను చూడండి. ఇక్కడ కంట్రోల్, ఇక్కడ మనం కాపీ చేసేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసేసుకుంటే తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా ఏ ఫాంట్లోకి చేంజ్ చేయాలనేది. ఇప్పుడు నేను ఎన్టీఆర్ అనే ఫాంట్లోకి చేంజ్ చేసేసాను. ఇది చూడండి, ఇప్పుడు నా లెటర్స్ అంటే ఫాంట్స్ మొత్తం చేంజ్ అయిపోయాయి అనమాట ఆల్మోస్ట్. నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను ఒకే ఫాంట్ ఇచ్చేస్తాను అన్నింటికి, చూడడానికి బాగా అనిపిస్తుంది కాబట్టి. మీకు కావాల్సిన ఫాంట్స్ అయితే ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను మళ్ళీ ఇక్కడ ఉన్న దానికి ఫాంట్ అయితే చేంజ్ చేస్తాను. చూడండి, మీకు చేంజ్ కనిపిస్తుంది ఒకేసారి. ఇక్కడ రామభద్ర అనే ఫాంట్ని అయితే ఇచ్చేసాను. ఇక్కడ దీనికి చాలా తేడా ఉంది కదండి, అందుకని నేను మొత్తం సెలెక్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీనికి మొత్తానికి ఒకే ఫాంట్ ఇచ్చేస్తున్నాను. ఎన్టీఆర్ అనే ఫాంట్ని ఇచ్చేసాను. ఇప్పుడు నేను మొత్తం సైజుని అయితే పెంచేసుకోవాలనుకుంటున్నాను. ఫాంట్ సైజుని అయితే పెంచుకున్నాను అనమాట. చూడడానికి బాగా అనిపిస్తుంది కాబట్టి. ఇవి చిన్నగా ఉంటాయి లెటర్స్, అందుకే నేను చూడడానికి పెద్ద సైజ్ అయితే పెంచాను. ఇలా మనం అయితే ఫాంట్ని అయితే యాడ్ చేసేసుకోవచ్చు. మన బ్లాగ్కి యాడ్ చేసుకుని మనకు కావాల్సిన ఫాంట్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఈరోజు టాపిక్. ఈ వీడియో ఎవరికైనా యూజ్ఫుల్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.